సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, ఫెడెక్స్ కొరియర్ అంటూ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. చట్టంలో డిజిటల్ అరెస్టు వ్యవస్థే లేదని, అధికారులు వీడియో కాల్స్తో విచారణ చేయరని ఇది జిల్లా ప్రజలు గమనించాలన్నారు. ఇటీవల ముంబై పోలీసులమని సైబర్ నేరస్తులు సామాన్య ప్రజలను, ఉద్యోగస్తులను టార్గెట్గా చేసుకుని ఫోన్ చేసి తాము ముంబై నార్కోటిక్స్ సిబిఐ పోలీసులు అని చెప్పి పేరు, ఆధార్, పాస్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చెప్పి మీ పేరుతో ఒక పార్సెల్ ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ దేశాలకి వెళ్లడానికి బుక్ అయిందని, ఆ పార్సెల్ని తాము పట్టుకున్నామని, అందులో నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయని, మీ మీద కేసు బుక్ చేస్తున్నామని చెప్పి, కేసు బుక్ అయితే మీ ఉద్యోగం పోతుందని, మిమ్మల్ని అరెస్టు చేస్తే పరువు పోతుందని, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని మభ్యపెడుతున్నారని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు పంపాలని, లేకపోతే కేసు ఫైల్ చేస్తామని చెప్పి కంగారు పెడుతూ బలవంతంగా డబ్బులు పంపమని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటన నల్లగొండ 2 టౌన్ పరిధిలో ఒక బాధితురాలికి జరిగిందని, ఈ ఘటనలో 5 లక్షలను లూటీ చేశారని తెలిపారు. తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో నల్లగొండ 2వ టౌన్ పిఎస్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని, ఇలాంటి ఘటనలో ఇప్పటికే చాలా మంది అమాయకులు మోసపోతున్నారని తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని, సంఘటన జరిగిన వెంటనే 1930కి ఫోన్ కాల్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ వెబ్సైట్లో రిపోర్ట్ చేయడం, అది సాధ్యం కాకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.